నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని తెలిపారు. ఆదోనిలో జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ హీరో అయితే తాను అతని కన్నా పెద్ద హీరోనని అసదుద్దీన్ తెలిపారు. अरे आपको आंध्र प्रदेश का कैपिटल बनाना है, बनाओ, हम भी लड़ेंगे अमरावती के लिए। आंध्र प्रदेश की तरक्की के लड़ना हम भी लड़ेंगे आंध्र प्रदेश के लिए, हमारा पुराना रियासत रहा है। मगर आप अमरावती के नाम पर कैसे सौदा कर सकते भारत के संविधान के ऊपर? आप आंध्र प्रदेश का हवाला देते और कैसे आप कॉन्स्टिट्यूशन को कमजोर करने की इजाजत दे सकते हैं? अभी भी वक्त है चंद्रबाबू नायडू साहब, इस कानून पर अमलावरी को रुकाइए। आप अगर ऐलान कर देंगे कि तेलुगु देशम इसकी तारीफ नहीं करेगी, इसके खिलाफ है, तो यकीन मानिए यह कानून का असर कम हो जाएगा रातों रात। आपने बहुत बड़ा गलत काम किया है। आपने मुसलमानों को धोखा नहीं दिया, आपने संविधान को धोखा दिया है। आपने बाबा साहेब अम्बेडकर के संविधान को कमजोर करने का काम किया है। अरे कौन इख्तिदार पे रहेगा? बल्कि मैं तो चंद्रबाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने। స్వామీజీ దగ్గరికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న, స్వామి మీరు భగవంతుని చూశారా అని ఆయన అందరినీ అడిగేవాడు. అడిగితే ఎవరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు భగవంతుని చూశారా అని రామకృష్ణ పరమహంసని అడిగినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏదైతేనే నన్ను సనాతన ధర్మంలో నన్ను ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడని అప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క సాష్టాంగ నమస్కారం చేసి రామకృష్ణ పరమహంసకి ఆయన శిష్యుడిగా మారినటువంటి సందర్భం. ఈరోజు మనం దీని కనుక అన్వయం కనుక తెలుసుకున్నట్లయితే మనకి ఈ మందిరం నుంచి ఈ ప్రాంతానికి రావడం అంటే ఏదో పని చేసుకుందాం అన్నట్టు వారికి గురి కుదరడం, ఆ స్వామి యొక్క ఆరాధనలో ఆయన యొక్క దీనిలోనే మన జీవితాన్ని ఆయనకి నిత్యం ఆరాధన చేయడం, ఎంతో మంది శిష్యులు కూడా ఏర్పాటు చేయడం అన్నట్టుంటే మనకి రామకృష్ణ పరమహంస గారు వారు చెప్పి ఆ ధర్మాన్ని మనం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా ఉండి వారి నాన్నగారు అప్పటికి ఉన్నటువంటి దానికంటే ఇంకా బ్రహ్మం గారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మం గారి పటం పరిగణించుందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం వీరి యొక్క అన్నదమ్ములు రామలక్ష్మణుల లాగా వీటికి మనందరూ కూడా ఒకసారి కరతాళం ద్వారా స్వామి వారి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటాం. ఎప్పుడు ఎదురుగా ఉండడానికి కారణం ఏమిటంటే అది ఆ కథ అంటే ఇచ్చినటువంటి మార్గమే లేదు. భక్తికి భగవంతుడికి పోతాడు. అందుకే కదా రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టినా సరే ప్రహ్లాదుని సంహరించలేకపోయాడు హిరణ్యకశిపుడు. భక్తికి లొంగుతాడు. ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే అందుకనే దాన్ని ఏమన్నారు, మాటని మంత్రం అన్నారు, పాటని నాదోపాసి స్వామి వారికి సమర్పించడం ద్వారా స్వామి వారు వాడే ముత్తు స్వామి దీక్షుడు, అటువంటి వాడే శ్యామశాస్త్రి. కాబట్టి వీళ్ళందరూ కూడా నాదోపాయన 93 కోట్ల సార్లు రామనామాన్ని జపించారు. నాలో ఐక్యమైపోతామని చెప్పినప్పుడు ఎప్పుడైతే స్వామి వారిని ఆయన ఒక సూర్య కిరణాలు ఏ విధంగా పైకి కిందకు వస్తాయో కింద నుంచి రామనామం అన్నటువంటి అనిపించింది. అది జ్ఞానానికి ఉన్నటువంటి గొప్పతనం. అది ఆ శక్తులు అమ్మవారి యొక్క పాదాల చెంత దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మాట్లాడదామంటే నాకు బాధ, నేను ఏదైనా రాస్తామంటే చెయ్యి కదలలేదు, ఏదైనా మంచి పాట పాడాలి నన్ను కరుణిస్తుందని చెప్పి ఎంతో మంది మహానుభావులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆదాయాలన్నటువంటి స్ఫురణ రాదు. ఆ పాటని పాడాలన్నటువంటి ఆ అక్కడం చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేయాలి. పాటలు కూడా Thank you.
బాగున్నా అందరి తలా సీడ్ ఇచ్చేసాడు తలా ఒకటి ఇచ్చేసాడు కూర్చున్న వాళ్ళందరూ అందరికి పంపిస్తే పెట్టుకోవడం వినేటటువంటి. థ్యాంక్ యూ సార్. భగవంతుడు కోరుకునేది కూడా అది ఎప్పుడు నిరంతరం ధ్యానంతో ఉండాలి. అటువంటి ధ్యానశీలు కాబట్టి వారు నేను మాట్లాడటం థ్యాంక్ యూ నాగేశ్వరమ్మ గారు. చక్కటి పద్యాలు వినిపించారు. వాళ్ళందరూ కూడా దొక్క ఎవరంటే మీ అమ్మ కాదు, మా అమ్మ దుర్గమ్మ. వెలవాడ కనుక దుర్గమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అమ్మను ఆరాధన చేస్తే ఏముంటుంది? అతను ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. దాన్ని ఈరోజు క్యాసెట్ రూపంలో రిలీజ్ చేసి అతని దేవుడి మీద ప్రేమని చాటుకున్నందుకు అభినందిస్తూ ఇక్కడ మా గుళ్ళో బ్రహ్మగారి గుళ్ళో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పెద్దలు రామకృష్ణ గారి ఈ 3D ఆవిష్కరణ అనేది చేయటం చాలా గొప్ప విశేషం. చాలా మంది చేస్తున్నారు. కానీ మా మిత్రుడు చెప్పగానే రిలీజ్ చేసుకుని రావడానికి నేను ధన్యుడు. అయితే వినగాని బిషపు మాటలెన్నో వినిచుయుగాని బిషపు మాటలెన్నో వినిచుయుండివి కనగాని. నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాదాభివందనం. ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఏదో చిన్న ప్రయత్నం స్వామివారితో 25 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ పాడుకుంటూ ఉన్నాను. మా అన్నయ్య గారు నాకు మాటలు రావట్లేదండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాను. ముందు మా అన్నయ్య గారికి చెప్పుకోవాలి, ఏమనుకోవద్దు, మాటలు రావట్లేదు. సార్ని అడిగాను, ఇక్కడ మా సుబ్బారావు సార్ని అడిగితే నేను ఉంటాను మీకు, ఇక్కడ పెద్ద ఆయన గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస, అట్లాగే బ్రహ్మానంద సార్, పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. శిరస్సు మంచి పాదాభి ఉన్నాం సార్. పాటనైతే పాడగలుగుతున్నాను కానీ మాటలేదు రావట్లేదు సార్. నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య ఇద్దరికి నేను చాలా రుణపడి ఉన్నాను సార్. అట్లాగే నా శ్రీమతి గారికి మాటలు రావట్లేదు, చాలా కష్టపడ్డాను. 60 రోజుల పాటు రాత్రి పగలు కష్టపడ్డాను సార్ పాటల కోసం. తను నా కూతురు అయితే ఎగ్జామ్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటాయి. డాడీ 3 గంటల కల్లా లేవాలి, చూసుకోవాలి అని నా తపనకి, నా ఆవేదనకి నా అన్నయ్య, మా వదిలి గారు, నా శ్రీమతి గారు ప్రతి విషయంలో కాల్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఎన్నంటి ఉండి నడిపించారు సార్. ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. ఇప్పుడు కూడా మార్నింగ్ టైం టిఫిన్ నేను చేసి పెట్టుకుంటానని, సార్ ఏమో స్నాక్స్ అంటే కాదు టిఫిన్ పెట్టాలి అంటాడు. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు సార్ మా అన్నయ్య గారు. మా చిన్నయ్య గారు అయితే ఇంకా వండుకుంటారు. అన్ని విషయాల్లో కూడా నాకు సమకూర్చి నాకు ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు సార్. అట్లాగే బ్రహ్మానంద సార్, రామకృష్ణ పరమహంస సార్, మేము వస్తాము ముందుకు నడిపిస్తాము అన్నారు సార్. చాలా చక్కని పాటలు, కొన్ని విషయాలు అయితే చాలా నేనేనా పాడాను అన్న ఫీలింగ్తో కూడా ఉన్నాయి సార్. చాలా చక్కగా పాడాను. పాదయాత్ర చేశాను సార్ ఇక్కడి నుంచి శబరిమల. అప్పుడు కూడా మా అన్నయ్య అన్నాడు, నువ్వు చిన్న పనిగా నువ్వు చేస్తుంది, ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు, 1000 కిలోమీటర్లు నడవాలి అంటే ఎంత అన్నయ్య అన్న. స్వామివారి కోసం ఏదైనా చేస్తాను, కానీ మీరున్నారు నాకు సపోర్ట్ అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి విషయంలో మా అన్నయ్య గారు నాకు అనువుగా ఉంటారు సార్. నా కోసం చాలా చేశారు మా అన్నయ్య గారు. ఆయనకి ఏమిచ్చి రుణం తెచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ ఇంత ద్వారాగా మీ అందరి ద్వారాగా మా అన్నయ్యకి పాదాభివందనం సార్.
అట్లాగే సుబ్బారావు సార్ నాకు ఎన్నట్టు ఉంది, నాకు ఏమి తెలియకపోయినా కూడా నటిస్తున్నాడు సార్. నేనున్నాను బాలు, నువ్వురా, నేను అన్ని చూసుకుంటాను, జస్ట్ ఫోన్ కాల్ సార్, మీరు ఇంటికి రండి మాట్లాడదాం అన్నాడు సార్. సుబ్బారావు సార్ అన్నీ చూసుకుంటున్నాడు సార్. ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నారు సార్. మీరందరి సహాయం, మీ అందరి దీవెనలు నాకు ఎదురులో ఉండాలని, నా పాటలను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. మీ అందరి కోసం చిన్న పాట సార్. దేహమునందే ఉన్నాడురా, నిన్ను నీవు తెలుసుకోరా, నీలో దైవాన్ని దర్శించరా, రామనామమే పలుకరా, శ్రీరామగానమే పుణ్యమురా, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ శ్రీరామ, శతకోటి నామాల రామ, శ్రీరామ శ్రీరామ, దేవుడు ఎక్కడ లేడురా, దేహమునందే ఉన్నాడురా. సార్ ఈ పాటలు చాలా ఉన్నాయి సార్, అందరి వాసిగా వచ్చిందో నాకు కావాలి సార్. సార్ ముఖ్యంగా మీరు నన్ను చాలా ప్రోత్సహించారు సార్. క్షమించండి సార్. तस्मै ब्रह्माय आयज्ञेयं प्रजां ददो भागधेयैनैवैनं प्रणयते ब्राह्मणपौरशेय बुद्धलेदो ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरते शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः भानो देवेभ्यो विदधात्यायं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आयुष्यवस्तो आरोग्यवस्तो ऐश्वर्यवस्तो धनधान्यसमृद्धिरस्तो वंशाभिवृद्धिरस्तो गोत्राभिवृद्धिरस्तो इष्टसम्पदस्तो मनोवाञ्छाफलसिद्धिरस्तो श्री गोविन्दमाम्बा समेत जगद्गुरुवीर ब्रह्मेन्द्र स्वामी दिव्य अनुग्रह प्रसाद फलसिद्धिरस्तो श्री काशय्य स्वामी अनुग्रह प्रसाद फलसिद्धिरस्तो तथास्तु 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 स्वस्ति ब्रह्मणो वेद अमृतेनामृताम्बरे तस्मै ब्रह्माय आयज्ञेयं प्रजां ददो भागधेयेनैवैनं प्रणयते ब्राह्मणपौरशेय बुद्धलेदो ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरते शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव श्री गोविन्दमाम्बा समेत जगद्गुरुवीर ब्रह्मेन्द्र स्वामी आयुष्यवस्तु आरोग्यवस्तु ऐश्वर्यवस्तु धनधान्यसमृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु इष्टसम्पदस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु श्री गोविन्दमाम्बा समेत जगद्गुरुवीर ब्रह्मेन्द्र स्वामी दिव्य कृपा कटाक्ष वीक्षण फलसिद्धिरस्तु श्री काशय्य स्वामी देवता सम्पूर्णं भवति सदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सार्वभौमस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य रुद्राक्षमालाकमण्डलधरस्य भूतभविष्यद्वर्तमानकालज्ञानप्रबोधकस्य श्री गोविन्दमाम्बा समेत जगद्गुरुवीर ब्रह्मेन्द्र स्वामी दिव्य कृपा कटाक्ष वीक्षण फलसिद्धिरस्तु शतमानं ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तद्गुरो नमः अन्तश्चरति बोधेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशक्तारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः वन्दनामहाभोजोनिरसोमृतं ब्रह्मभूर्भवस्सुवरो ॐ शतमानकटाक्षसिद्धिरस्तु तथास्तु परिपूर्ण श्री गोविन्दमाम्बा समेत जगद्गुरुवीर ब्रह्मेन्द्र स्वामी संपूर्ण अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु तथास्तु 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 भवति न्यायमानोऽहं येन वृषधामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायं प्रचन्द्रमा स्थिरदीर्घमायुः ॐ आयुष्यमस्तु मनोवाञ्छा फलसिद्धिः
सिद्धिरस्तु ओम यो वैना ब्रह्मणो वेद अमृतेन अमृतांबरें तस्मै ब्रह्माय ब्रह्माय आयुर्वेद्यं प्रजान्नदो कशेय बुद्धरेदो ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावधीर्वै देवता साचार्य भेदा विद्ये ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्धो दिवे दिवे नमस्कुर्याणां स्नेहं कीर्तस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव संपूर्ण श्री गोविन्दनाम అందరూ బాగులు నిర్మించుకునే మిత్రుడు సామాన్యమైన వ్యక్తి అయినా చాలా కష్టపడి తనకున్న పరిజ్ఞానంలో అద్భుతంగా 12 పాటలు పాడి 4 పాటలు రచించి చక్కగా సీడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీడీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు మా నగర అభివృద్ధి జరుగుతున్న తప్పక మిత్రుడు పనులకి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భక్తి మార్గాలు ఉంటాయి. ఈ భక్తి మార్గాల్లో నవవిధ భక్తి మార్గ స్వామివారిని చేరుకోవాలనే తాను ఈరోజు సమర్పించడం జరిగినది. ఈరోజు ఇటువంటి వారిని ముందుగా బాలు అని పిలుచుకుంటారు. ఇంతవరకు నడిపించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మంచి మంచి పాటలు కొంచెం ముందు రావాలని మీ నుంచి ఆశిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలని మంచి భక్తిరస సంకీర్తనలు ఆవిష్కరణ కార్యక్రమానికి మా దేవాలయాన్ని వేదికగా కూడా మీరు వినియోగించుకోవచ్చు. మా ఆలయ శాశ్వత ధర్మకర్తలైనటువంటి వేలపల్లి రామ్ అందరూ కూడా చిరంజీవి బాలకృష్ణని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు 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 తథాస్తు. ముందుకు రండి. ధన్యవాదాలు.